హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో బొబ్బర్లు లేదా అలసందలు అని పిలుచుకునే వాటితో క్రిస్పీ అయిన గారెలు ఏ విధంగా తయారు చేయాలి అనేది వీడియోలో చూద్దాము. అదేవిధంగా నవధాన్యాలలో అలసందలు ఒకటి కదా, మిగిలిన 8 ధాన్యాలు ఏంటి, ఏ నవగ్రహ దేవతకి ఏ ధాన్యాలు ఇష్టము అనేది వీడియోలో చూద్దాము. దీనితో పాటు యాజ్ యూజువల్గా బొబ్బర్ల యొక్క హెల్త్ బెనిఫిట్స్ అనేది తెలుసుకుందాము. ఇంకా నవధాన్యాల్ని శుభకార్యాల్లో ఎందుకు యూజ్ చేస్తాము అనేది కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నవారు అవుతారు. నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ బొబ్బర్లను తీసుకుందాము. ఒక 1 kg వరకు బొబ్బర్లు తీసుకున్నాను. ఇవి మార్నింగ్ 12కి నానబెట్టాను, ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవడానికని. ఈ విధంగా ఒక 4 అవర్స్ నానబెట్టినట్లయితే మనకి ఇవి అలసందలు అనేవి చాలా లావుగా ఉబ్బుతాయి. దానితో పాటు ఇవి చిక్కుడు జాతికి చెందినవి అని చెప్పవచ్చు. ఈ విధంగా వీటిని 3 నెలలు సాగు చేస్తారంట. వీటిని పచ్చిగా ఉన్నప్పుడు తీసేసి వాటిని ఎండే వరకు ఉంచేసి దాని తర్వాత పొలంలో నడిపే ట్రాక్టర్ల కింద పడేస్తారంట. అప్పుడు గింజ అనేది సులువుగా రావడానికి ఇదొక ప్రక్రియ యూజ్ చేసేవాళ్ళు. వీటిని మనకి షాపుల్లో వేసి ఈ విధంగా అమ్ముతారు. వీటిని అయితే తప్పకుండా ఒక 4-5 అవర్స్ నానబెడితే కానీ గింజ అనేది మనకి మెత్తగా అనేది రాదు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దాము. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వీటినైతే తీసుకుందాము. మనకి మిక్సీలో కంటే గ్రైండర్లో వేసుకుంటే ఈ గారెలు అనేవి చాలా బాగా వస్తాయి. పిండి అనేది వదుగవుతుంది. సో దానికోసం అయితే గ్రైండర్లో 1 kg వరకు నానబెట్టుకున్న ఈ బొబ్బర్లు లేదా అలసందలను అయితే వేసేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చాయి. మనము ఇక్కడే కరివేపాకు, కొత్తిమీర ఇవి యాడ్ చేయకుండా జస్ట్ వీటిని మెత్తగా కచ్చా పచ్చాగా ఉన్నప్పుడే గ్రైండర్‌లో నుంచి బొబ్బర్లని తీసేయాలి, బొబ్బర్ల పిండిని. సో, ఈ విధంగా అయితే మొత్తం వేసేసుకొని ఒక 5-10 మినిట్స్‌లో మెదిగిపోయింది. మరీ మెత్తగా మెదగకూడదు కదా! దానికోసం ఒక 10 మినిట్స్ ఆల్రెడీ నాని ఉన్నాయి కాబట్టి త్వరగానే వచ్చేసింది. ఇలా కచ్చా పచ్చాగా ఉన్నప్పుడే తీసేసుకొని ఈ పిండిలో మిక్సీలో పట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్‌నైనా వేయొచ్చు. లేదంటే ఇంట్లో చిన్న రోలు ఉన్నా సరే దాన్ని తీసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి కచ్చా పచ్చాగానే చేసుకోవాలి. అవి కూడా మెత్తగా చేసుకోకూడదు. ఈ విధంగా చిన్న రోలు ఉన్న వాళ్ళు గ్రైండర్‌లో పిండి వేసుకొని దీనిలో వేసే ఇంగ్రీడియెంట్స్ గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ మాత్రం రోట్లో రుబ్బుకుంటే ఇక గారెలనేవి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. క్రిస్పీగా కూడా వస్తాయి. సో, మిక్సీ ఉన్నా కూడా ఒక చిన్న రోలు ఉంటే దానిలో అయితే ఈ విధంగా పచ్చిమిర్చినైతే వేసేసుకొని చేసేసుకున్నాను. పచ్చిమిర్చి కచ్చా పచ్చాగా అయిన తర్వాత ఆనియన్స్ కూడా ఏసుకోవాలి. ఆనియన్స్ వేయడం వలన ఈ గారెలనేవి టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా ఒక 2 ఆనియన్స్ వరకు కట్ చేసుకొని వీటినైతే ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ కచ్చపచ్చాగానే చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ అయితే ముందుగానే స్టవ్ మీద పెట్టుకున్నాము. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో, ఆయిల్ ముందుగా హీట్ అవ్వాలని ఫస్ట్ ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని ఇంకా పిండి గ్రైండర్‌లో ఉన్నటువంటి రాయిని తీసేసి ఆ గ్రైండర్‌లోనే కలుపుకుంటున్నాను. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, జీలకర్ర, అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటిని బాగా పిండి పట్టేలాగా తిప్పుకోవాలి. ఇంకా ఫైనల్‌గా సాల్ట్ వేసేసుకొని సరిపడినంత కారం, ఉప్పు సరిపోయాయో చూసుకున్న తర్వాత మనం గారెల్లాగా ఆయిల్‌లో వేయించుకుందాం. ఫస్ట్ అయితే బొబ్బర్లని పోషకాల గని అని కూడా అనొచ్చు. 1 kg మటన్‌లో ఉన్న పోషకాలన్నీ ఒక 100 గ్రాముల బొబ్బర్లలో ఉంటాయి అని చెప్తున్నారు. దీనితో పాటు విటమిన్ ఏ, డి, ఫోలేట్, రాగి, కాల్షియం, మెగ్నీషియం వంటి శరీరానికి శక్తిని అందించే విటమిన్స్ అన్నీ ఈ బొబ్బర్లలో ఉన్నాయి. దానితో పాటు మెయిన్‌గా గర్భిణీ స్త్రీలకి ఫోలేట్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. శిశువు ఎదుగుదలకు కావాల్సిన విటమిన్ అన్నమాట. అది కూడా ఈ బొబ్బర్లలో ఉంటుంది అంట. బొబ్బర్లనేవి గుండె ఆరోగ్యాన్ని, బీపీని నియంత్రించడానికి కూడా ఉపయోగపడతాయి. దీనితో పాటు రక్తహీనత తగ్గించి చర్మాన్ని మెరిసేలాగా చేసే గుణాలు కూడా ఈ బొబ్బర్లలో ఉన్నాయి. వీటన్నిటితో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతూ ఉంటాయి. ఇందులో ఉన్నటువంటి ఫైబర్ బరువు తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయి. తక్కువ క్యాలరీస్, ఎక్కువ ఫైబర్ ఉన్న ఈ బొబ్బర్లనేవి ఉడకబెట్టి తీసుకున్నట్లయితే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. దానితో పాటు
బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఎందుకంటే ఇవి కొద్ది మోతాదులో తిన్నా కూడా కడుపు నిండిన భావనతో అతిగా తినకుండా కూడా నియంత్రిస్తుంది. ఈ విధంగా మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి బొబ్బర్లలో ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ అయితే టేస్ట్ చూసి మనం ఉప్పు తక్కువ, కారం ఏదైనా తక్కువ ఉంది అనుకుంటే వేసేసుకోవడానికి వీలుంటుంది. సో, ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని గారెల్ని తయారు చేసుకొని అందులో వేసుకోవడమే. ఇప్పుడైతే మనం నవగ్రహాలకి ఏ గ్రహానికి ఏ ధాన్యాలు అనేది చూద్దాము ఫైనల్‌గా. సూర్యుడికి గోధుమలు, చంద్రుడికి వరి, బియ్యం అంటారు. అవి బుధుడికి పెసలు, గురుడికి శనగలు, కుజుడికి కందులు, శుక్రుడికి అలసందలు, శని గ్రహానికి నువ్వులు, రాహువుకి మినువులు, కేతువుకి ఉలవలు. ఈ విధంగా నవగ్రహాలు ఒక్కొక్క ధాన్యం అనేది ప్రీతికరంగా ఉంటుంది. ఇవి సమర్పిస్తే మంచి జరుగుతుంది. కార్యాలలో కూడా ఈ నవధాన్యాల్ని వాడుతూ ఉంటాము. ముఖ్యంగా పెళ్ళిళ్ళ సమయంలో పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత నవగ్రహాలకి పూజ చేపిస్తూ ఉంటారు. మట్టి ముక్కులలో నవధాన్యాలు పోసి ఉంచడం అనేది ఆచారం ఉంది. ఇవి నవగ్రహాల అనుగ్రహం ఆ దంపతుల మీద ఉంటుంది అని దానితో పాటు సైంటిఫిక్‌గా కూడా ఉంది. నవధాన్యాలు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉండి ఎంతో బలమైన పోషకాలను అందిస్తాయి. ఇలాంటి పోషకాలను స్వీకరిస్తూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించమని ఈ నవధాన్యాలతో ప్రారంభిస్తారు ఈ పెళ్లి కార్యక్రమాన్ని. ఈ మొలకలు ఒక 10 డేస్ ఉంచిన తర్వాత మొలకలు ఎంత బాగా పెరిగితే ఆ దాంపత్యం అంత బాగా ఉంటుంది అని కూడా ఈ విధంగా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఫైనల్‌గా గారెలైతే అయిపోయాయి. చికెన్ పులుసులో పెట్టుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.